హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మ మా చిన్నప్పుడు ఈ బిస్కెట్స్ చేసేదండి. చాలా టేస్టీగా ఉండేయన్నమాట. మళ్ళీ వాళ్ళ మనవడి కోసం అయితే చేసింది. అది 2 రకాలుగా చేసింది. అవేంటనేది మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ బిస్కెట్స్‌కి ఏం పేరు పెట్టొచ్చో ఖచ్చితంగా కామెంట్ చేయండి చివరి వరకు చూసి. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోతున్నాను. ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు కరాచీ రవ్వ, హాఫ్ కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, అలాగే ఇలాచీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసేసి కొంచెం కాచిన నెయ్యి వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు పిండి. సో, ఇలా ఒక అరగంట సేపు నాననివ్వండి. అరగంట సేపు నానిన తర్వాత ఇలా ముద్దల కింద చేసుకొని ఒక ఉండ తీసుకొని ఒక బౌల్‌లో పంచదార వేసుకొని డిప్ చేసుకోండి. మీకు ఎక్కువ షుగర్ కావాలనుకుంటే ఎక్కువ డిప్ చేసుకోండి. ఇలా ఎక్కువ డిప్ చేసుకున్న తర్వాత ఇలా పిండిలో డిప్ చేసి మళ్ళీ చపాతీలా ఒత్తుకొని డ్రై ఫ్రూట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! అది మళ్ళీ పైన వేసేసి ఇలా మళ్ళీ ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత బిస్కెట్ షేప్‌లో అయితే చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నా దగ్గర రౌండ్ ఉంది కాబట్టి నేను రౌండ్ చేశాను. సో, ఈ ఎడ్జెస్ అన్నీ తీసేసి బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఇది ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను. ఆయిల్‌లో డీప్ ఫ్రై అనమాట ఇది. ఆయిల్ కాగిన తర్వాత ఇవి లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో అయితేనే వస్తాయి మీకు. సో, చూసారా ఎంత మంచిగా ఉబ్బాయో. సో, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలనమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోవడమే. సో, ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ అయితే ఇలా పాన్ మీద 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి బిస్కెట్స్ అన్నీ వేసేయండి. వేసేసి కొంచెం లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. ఈ 2 ప్రాసెస్‌లు కూడా ఆహ్, మీకు లో ఫ్లేమ్‌లో చేసుకుంటేనే వస్తాయన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసేసి ఇవన్నీ ఒక బాక్స్‌లోకి అయితే స్టోర్ చేసుకోండి. ఈ 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. సో, 15 డేస్ దాకా ఉండవు. టేస్టీగా ఉంటాయేంటండి 2 డేస్‌లోనే అయిపోతాయి కదా! సో, మా వాడైతే తినడం స్టార్ట్ చేశాడనమాట. వాడికి బాగా నచ్చాయి. మురిసిపోతూ తినేస్తాడనమాట. సో, మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.